ఆయన ఫోటో కూడా పక్కన పెట్టి గౌరవిస్తున్నట్టు కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ ఉన్నందువల్ల ఆయన గెలిచాడని, కానీ ఆయన వల్ల పవన్ కళ్యాణ్ గెలిచాడని కాదు. అదే ఎవడో ఏదో మాట్లాడుతుంటాడు. అవన్నీ అంత గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు ఇట్లా కిందికి లాగడానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారంటారు? రాజకీయం అయితే సన్నాసి ఉద్యోగం. సన్నాసులు డబ్బు కోసం రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా. రాజకీయం అనేది ఆర్థికంగా బలపడడం కోసం జనాన్ని ఎవరికి ఉపయోగపడడానికి కాదు రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇండియాలో లేడు. ఉన్నాడని ఎవడన్నా చెప్పమండి వచ్చు? ఇండియాలోనే లేడు. 80% 8 రూపాయలు 10 రూపాయలు 8 రూపాయలు ఖర్చు పెట్టేశాడు పేద ప్రజలకి. ఎవడన్నా 1,00,000 రూపాయలు జగన్ 1,00,000 కోట్లు అంటారు కదా, ఎప్పుడన్నా 1,00,000 రూపాయలన్నా ఎవడన్నా ఏమిటి జగన్ ఆడు ఏం చేసుకుంటాడు? డబ్బులు ఇద్దరు ఆడపిల్లలే ఇప్పుడు నెత్తిమే పెట్టుకుని పోతాడా అల్లక? ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పరిపాలన గురించి? ఏమండి, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఏ యుగానికో పుడతారేమో. ఈ యుగంలో కొంతమంది ఉన్నారు, అందులో ఆయన ముందుకు వచ్చాడు, అంతే తేడా. ఉంటారు చాలామంది, కానీ అది ఒక అద్భుతం. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక అద్భుతం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ ని తొక్కేద్దామని ప్లాన్ చేస్తుంది. మరి జగన్ అంటారు అయిపోతాడు అనుకుంటున్నా. మరి వైసీపీకి ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది? ఎఫెక్ట్ కాదండి. ఇప్పుడు ఈ తెలివి తక్కువ పనులు తెలుగుదేశం పార్టీ చేసిందనుకో, మళ్ళీ జగనే వస్తాడు 100%. ఎందుకంటే ఈయన ఏం చేస్తాడు? ఈ రాజకీయాల్లో ఎవరిని రావని పక్కకు వచ్చేసి ఆయన పైన ఆయన చేసుకున్నాడు అనుకో, జగన్నే నల్లత్రాసు పైకి వచ్చేస్తుంది. వచ్చి తొక్కితే తెలుగుదేశం అనేది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. వాస్తవంగా ఆయనకున్న ఓటు షేర్ ఉందిగా 40%. పవన్ కళ్యాణ్ వల్లే ఈవేళ కూటమి ప్రభుత్వం నిలబడింది, అంతే. లేదు ఈ రాజకీయాలు నేను తట్టుకోలేనని పవన్ కళ్యాణ్ పక్క దొరికానుకో, ఏముండదు ఇక. ఆ దేశం ఆ రాష్ట్రం మొత్తం అరాచకం అయిపోతుంది. వాళ్ళు సమానంగా ఉంటారు, వీళ్ళు సమానంగా ఉంటారు. మొత్తం రౌడీజం పేటరిగిపోయి సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు రాజీనామా చేస్తున్నారు. మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. దాని గురించి ఏమంటారు? మరి వాస్తవంగా ఒక వ్యక్తిని బాగా నమ్మితే మోసం చేయకూడదు, వెన్నుపోటు పడకూడదు. ఆయన జగన్ అనే వ్యక్తి మంచా చెడ పక్కన పెడితే, ఏం పేరు విజయసాయి, ఆయన్ని ఎంతో అద్భుతంగా పైకి తీసుకొచ్చాడు. సొంత అన్నకంటే ఎక్కువ నమ్మాడు. మరి ఏ రాజకీయ ప్రలోభం కోసం బయటకు వచ్చేసాడో అర్థం కాదు. వెన్నుపోటు, అది మహా వెన్నుపోటు. వాళ్ళు చెడ్డోళ్ళు అవ్వచ్చు, మంచోళ్ళు. మనకు మనసుకు నచ్చకపోతే వాళ్ళు చెడ్డోళ్ళుగా మనం చెప్తూ ఉంటాం. కానీ అంత నమ్మిన వాడు ఎక్కడో విదేశాల్లో జగన్ ఉంటే అది అంత దుర్మార్గం అండి, అంత నీచ రాజకీయం. అది శత్రువు అవ్వచ్చు మనకి, అలా చేయకూడదు అసలు. అలాంటి వ్యక్తి అలా చేసినప్పుడు పక్కోళ్ళు కూడా రే బాబు ఏదో జరుగుతుందని చెప్పి పక్క పోతారు. వాడు పార్టీ పాత్రం అయిపోవడానికి కొంచెం అవకాశాలు ఉన్నాయి. అలా చేయకూడదు. ఇప్పుడు అమరావతిలో డెవలప్మెంట్ ఎట్లుందండి? ఇప్పుడు బాగా మొదలవుతుందిగా. ఇప్పుడు బాగా కేంద్ర ప్రభుత్వం బాగా సహకరిస్తుంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇంకొక 5 సంవత్సరాలన్నా ఉండాలి. పోలవరం గురించి అదే అయిపోతుంది. ఈ 5 ఏళ్లలో లోపే అయిపోతుంది, 2-3 ఏళ్ళనే అయిపోతుంది. అది చేస్తారండి, పని చేస్తారు. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు అంత ఈజీగా తీసుకోవాలి. ఇంతకుముందు మా అందే ఉందిలే, మనం ఎలా నిలబడితే అలా అయిపోతుంది అనుకున్నాడు. ఒక్కసారి ఎగ్గిరిదంతే పడి గోతులంచి ఇప్పుడే లేచాడు. ఇప్పుడు కానీ పని చేయకపోతే అసలు ఇంకా బతుకున్న వేస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ చంద్రబాబు కాకపోతే లోకేష్ సీఎం ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇస్తారా? అది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి లోకేష్ అంటారేమో, కానీ ఆ తర్వాత లోకేష్ అన్న తర్వాత చాలా రాజకీయం బాగా చంద్రబాబు నాయుడుకి చేయలేరు కదా వీళ్ళు. తర్వాత ఎఫెక్ట్ పడతాయి. ఒకలో సీనియర్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మన తెలంగాణలో చూడు, సీఎం ఏమో రేవంత్ రెడ్డి సీఎం అయితే, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సీఎంలాగా అందరూ సీఎంలాగా ఉన్నారు ఇక్కడ. మొన్న జరిగిన సన్నివేశం మీకు అందరికీ తెలుసు కదా, యూట్యూబర్స్ అందరికీ. ఆయన ఒక ఛాంబర్లో మీటింగ్కి వెళ్తే మంత్రులందరూ కూర్చున్నారు. సీఎంతో ఒక్కడు కూడా తలెప్పి ఇలా తోడలేదు, లేచి నిలబడలేదు. లెగిసి నిలబడాలి అనేది ప్రోటోకాల్. వాస్తవంగా వయసులో చిన్నోడైనా సీఎంఏ కదా, సీఎంఏ కదా. అందరూ సీఎంలు అయితే పరిపాలన ఎలా ఉంటుంది? ఆడు కావాలంటే ఇటు వద్దంటాడు, ఆడు కావాలంటే ఇది వద్దంటాడు. అలా లాగేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారు. ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా అమలు కావట్లే, ఒక బస్సు తప్ప. బస్సు అవుతూ నడుస్తుంది, ఉన్నాయి నడవట్లే. నేను అనుకున్నాను నడుతున్నా, ఇవన్నీ బాగా చేస్తున్నాను. మన స్కూటింగ్కి వెళ్ళాను పల్లెటూరు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాను, తెలంగాణలో ప్రభుత్వం ఎట్లుంది?
వీళ్ళు చెప్పిన మాటలను బట్టి బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. వాస్తవంలోకి వెళ్తే ఎక్కడ కనపట్ల. సో రేవంత్ రెడ్డి గురించి ఏమంటారు? మొన్న ఒక మీటింగ్లో వెళ్తే చంద్రబాబు కూడా నవ్విండు ఆయన చూసి, అంటే ఆయన మాట్లాడే తీరు బట్టి దాన్ని నవ్విండు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు బాగా. రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతోనే ఉన్నాడండి చేయాలని. వాళ్ళ పార్టీ సహకరించాలి కదా. రేవంత్ రెడ్డి గారు విజన్ నాయకుడే కాబట్టి వెనకాల ఉన్నారుగా అంటే సీనియర్స్ పార్టీలోనే వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం వాళ్ళు ఎవరికి ఇష్టం ఉంది? చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సీఎం అయ్యాడు కానీ ఆ సీఎంకి ఇచ్చే గౌరవం ఇవ్వట్లేదు. ఇది వాస్తవం. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళ అధికార మతంతో రెచ్చిపోయి వాళ్ళు చేసిన పనులకి వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే అనుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దుర్భాషలాడి దాడులు చేసి అందరినీ చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళని వీళ్ళకి అధికారం లేనందువల్ల ఏమీ చేయలేకపోయారు అప్పట్లో. ఇప్పుడు అధికారం ఉంది. అయితే ఒకటి అధికారం ఉందని చేయడం కాదు, వాళ్ళు చేసిన తప్పులకి ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ తప్పులు ఎలాగైతే శిక్షించాలో అదే రకంగా మన లోకేష్ శిక్షిస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ గారు వద్దు అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. సో అట్లాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటారు? అది ఏంటంటే ఇప్పుడు లోకేష్ అంటే కొంచెం చదువుకున్నవాడు, ఐటీ మినిస్టరు. లోకేష్ అంటే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఏదైనా కంపెనీ తేవాలన్నా ఏదైనా పని చేయాలన్నా ప్రతిదీ ఆలోచించి ముందుకెళ్తాడు. మన పవన్ కళ్యాణ్ ఏంటంటే కొంచెం అంటే కొంచెం దూకుడుగా మాట్లాడడం వల్ల ఆ మాట కొంచెం వెనక్కి తీసుకోలేకపోవడం వల్ల కొంచెం ఇలాగా ఈ స్పందన అయితే వస్తుంది. సో మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు 100% ఇస్తున్నారంటారా? 100 ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇంకా చాలా బాగా చేస్తున్నారు. కాబోయే సీఎం అని కూడా చాలా మంది అంటున్నారు. అనుకోవచ్చు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు పరిపాలన గురించి ఏం చెప్తారు? పరిపాలన గురించి ఏం చెప్తామంటే ఆయన చేసే పరిపాలన చాలా బాగుందండి. ప్రతి విషయం కూడా స్పందించి ఇప్పుడు మొన్న ఎక్కడో ఎవరికో వరద బాధితులకి సాయం చేయడానికి ముందు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. అలాగా ప్రతి విషయంలో కూడా ముందుంటున్నారు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. నెక్స్ట్ సీఎం అవుతాడు, ఇది మాత్రం పక్క. సో ప్రజెంట్ ఆయన్ని డిప్యూటీ సీఎం గానే వద్దంటున్నారు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? ఏదో కక్షతో చేస్తున్నారు కానీ అదేం లేదు. తను దిగాడు, మంచి పరిపాలన ఏదైనా ముందుండి అడిగేసాడు కాబట్టి ఏదైనా మంచి చేస్తాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం అయితే అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏమో చెప్పండి. నారా లోకేష్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తామని చాలా మంది అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఏదో కుట్ర జరుగుతుంది బ్రో మొత్తానికి. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గెలిపించారు, ఇప్పుడు మళ్ళీ లోకేష్ మీద పడ్డారు. అవన్నీ కుట్ర. అంటే ఇప్పుడు టీడీపీ వల్ల పవన్ కళ్యాణ్ బలం వచ్చిందా, పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ బలం వచ్చింది అంటారా? పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచేవాడు కాదు. అది అంటే ఒకవేళ దేవుడు అంటే ఇంకా పవన్ కళ్యాణ్. ఏదైనా మంచి చేయడానికే దిగాడు బ్రో పవన్ కళ్యాణ్. చెడు చేయడానికి మాత్రం కాదు. ఏదైనా జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్న.